వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం వీకెండ్ వచ్చేసింది. మెగా చీఫ్ టాస్క్ లో రోహిణి ఎలా ఆడింది, సంచాలక్గా యష్మి రైట్ ఆర్ రాంగా, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా సార్. ఫస్ట్ చెప్పండి, మెగా చీఫ్ టాస్క్ లో రోహిణి ఎలా ఆడింది, మీకు ఏమనిపించింది? అసలు రోహిణి దుమ్ము లేపేసింది, అందులో డౌట్ లేదు. కుమ్మేసింది అనుకోవచ్చు. ఓకే. విష్ణుప్రియ కుళ్ళిపోయింది. కుళ్ళుకుంది. వాట్ ఎవర్, ఆమె రెచ్చిపోయింది, ఈమె పుచ్చిపోయింది, టైటిల్ ఏదైనా పెట్టుకోండి. ఓకే. సో బట్ రోహిణి మాత్రం చాలా అద్భుతంగా ఆడింది. ఏది చాలా మంది ఆ కుండ బ్యాలెన్స్ 1 లెగ్ తో ఇదే చూస్తున్నారు, కానీ అంతకు ముందు వాటర్ గేమ్ చాలా బాగా ఆడింది. ఆ వాటర్ గేమ్ ఆడటమే ప్లస్ అయింది. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ ఉంది, నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు. ఏంటంటే రోహిణికి 110 పాయింట్లు ఉన్నాయి, పృథ్వీకి 120 ఉన్నాయి. ఇప్పుడు రోహిణి గెలిస్తే 50 పాయింట్లు వస్తాయి కదా, అప్పుడు 160 అవుతుంది. పృథ్వీకి 40 వచ్చాయి కదా, సెకండ్ వచ్చాడు 160 ఈక్వల్ అయ్యారు కదా సార్ అని ఒక ఎవరో చాలా మంది మెసేజ్లు పెట్టారు. ఒక శ్రీరామ్ అనుకోండి ఎవరో. సో వాళ్ళకి ఏంటంటే చెప్పేది, బిగ్ బాస్ చాలా క్లియర్ గా అనౌన్స్ చేశాడు. ఇది కొంచెం టెలికాస్ట్ లో కట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ లో ఏం చెప్పాడంటే, ఇది ఆఖరి టాస్క్. పాయింట్ల ప్రకారం ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఎవరు? యష్మి, విష్ణుప్రియ. పాయింట్ల ప్రకారం వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, అంటే వాళ్ళు పక్క వెళ్ళిపోయినట్టే. ఇంకా పాయింట్లు కూడా లేదు. ఇదే ఈ ముగ్గురికి ఉండే టాస్క్. ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే వాళ్ళు మెగా చీఫ్, అంతే, సింపుల్. అంతేగాని ఇంక పాయింట్స్ తో సంబంధం లేదు. సో చాలా మందికి వచ్చిన డౌట్ అది. అదేంటి సార్ మరి ఈక్వల్ అయితే వాళ్ళిద్దరికి ఇంకో టాస్క్ పెట్టాలి కదా అన్నారు చాలా మంది అన్నారు, కానీ అది కాదు. సరే ఓకే, ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రోహిణి. సో రోహిణి ట్రిగ్గర్ అయింది ఎక్కడ అంటే ఆటో టాస్క్ లో ట్రిగ్గర్ అయింది. అంతకు ముందు కూడా, ముందు వారాల నుంచి కూడా విష్ణుప్రియ ఏదో ఒకటి అంటాం, ఈమె హట్ అవడం, ఆమె మనసు గాయపడటం, ఇవన్నీ జరిగినాయి. సో ఏది వాట్ ఎవర్ నిఖిల్ రోహిణి ఇద్దరు ఉన్నప్పుడు కంటెండర్ గా సెలెక్ట్ చేయాలన్నప్పుడు హౌస్ మేట్స్ ఓటింగ్ లో పృథ్వీ వేయలేదు, విష్ణు వేయలేదు. విష్ణు రీజన్ ఏం చెప్పింది, నువ్వు ఒక మాట అన్నావు నేను పట్టుకుంటున్నప్పుడు, టీ షర్ట్ గేమ్ లో నేను ఆడలేదు అన్నావు, సో 100% ఆడలేదు అన్నావు, అది నా మనసు గాయపడింది అంది. సో అవును, నువ్వు 100% ఆడలేదు, నీ కోసం నువ్వు ఆడావు, పృథ్వీ కోసం ఆడే, ఇంకెవరి కోసం ఆడే చెప్పండి. అంటే ఇలా స్ట్రైట్ గా విష్ణుప్రియ గేమ్ ని నిలదీస్తుంటే, ఇప్పుడు మందలా ఉన్నప్పుడు తెలియలా విష్ణుప్రియ ఏం గేమ్ ఆడుతుంది, ఏంది, ఎవరు ఏం చూడలే, ఆడియన్స్ కూడా అంత అడ్రస్ చేయలే, ఎవరు కూడా ఎందుకు వచ్చింది విష్ణుప్రియతో మనకి లొల్లని కొంతమంది వదిలేసారు కూడా. ఆడితే ఆడుతుంది, లేకపోతే లేదు, సేవ్ అవుతుంది, ఎట్లా సేవ్ అవుతుందో వాళ్ళు సేవ్ అవుతున్నారు అనే రేంజ్కి వెళ్ళారు. అయితే ఎప్పుడైతే తగ్గారో, పార్టిసిపెంట్స్ తగ్గారో, అప్పుడు ఒకళ్ళ గేమ్ ఒకళ్ళు పాయింట్అవుట్ చేసుకుంటారు. నువ్వేం ఆడావు చెప్పు అసలు. అదే నేను ఆడానబ్బా, నేను 100% నేను ఆడాను అంటుంది. సో ఎక్కడా కూడా విష్ణుప్రియ ఒక రేంజ్ లో, ఇప్పుడు రోహిణి ఎలా ఆడింది అలా ఆడి డెస్పరేట్ గెలవాలని అనిపించిందా? అందుకనే రోహిణి ఒక డైలాగ్ వేసింది, నేను 0 కాదు అంది. ఫస్ట్ ఎందుకు గొడవ అయింది కదా, నేను 0 కాదంది. ఇంకోటి, నేను ఆడి గెలిచి మెగా చీఫ్ అయ్యానంది. అంటే విష్ణుప్రియకి తగిలేలాగా, నేను ఇలాగ సపోర్టింగ్ తో అవ్వలేదు, ఆడి గెలిచి అయ్యాను అని. సో ఈ 2 పాయింట్లు తగిలాయి, గట్టిగా తగిలాయి. దాని తర్వాత మిడ్ నైట్ టాక్స్ ఇంకా మీకు టెలికాస్ట్ అవ్వలేదు. మేబీ చేస్తారో చేయరో కూడా తెలియదు, ఎందుకంటే ఫ్రైడే ఎపిసోడ్ మాత్రమే టెలికాస్ట్ చేస్తారు, నాగార్జున ముందు ఎక్కువ ఎయిర్ ఫుటేజ్. సో మిడ్ నైట్ టాక్స్ కూడా నడిచే, పృథ్వీ బాగా బాధపడటం, రోహిణి విష్ణు మళ్ళా రప్చర్ అవడం, అదంతా కూడా నడిచింది. నబీల్ ఎక్కువ బాధపడిపోయాడు పృథ్వీ అవనందుకు. సో పృథ్వీకి బాధ ఉంది, లేదని అన్నట్ల. అయితే ఇక్కడ కర్మ ఈజ్ బ్యాక్ అంటారు చూసారా, కర్మ బూమరాంగ్ ఇలా వేస్తే ఇలా వచ్చింది. ఎప్పుడైనా సరే మనం అన్న మాటలే మనకు వచ్చాయి. నువ్వు ఓటమిని తీసుకోలేవు, ఓడిపోతే ఇలా మాట్లాడతావా, ఒక అమ్మాయిని బ్లేమ్ చేసేస్తావా అని విష్ణుప్రియ రోహిణి అంది. ఇప్పుడు ఓటమి తీసుకోలేకపోయింది ఎవరు? పృథ్వీ. సరే కర్మ ఇట్లా వస్తుంది, బ్యాక్ వస్తుంది, మనం అన్న మాటలే మనకు వస్తాయి. సో నువ్వు 0 అంది, ఆమె హీరో అయింది టాస్క్ లో. సో ఇలాగా ఎక్కడ రప్చర్ అయిందంటే, ఫస్ట్ 5 ఆటో ఎక్కారు. మనం ఆటో టాస్క్ నుంచి వద్దాం. సో ఆటో ఎక్కిన తర్వాత ఫస్ట్ తేజని అవుట్ చేశారు. ఎందుకు తేజని అవుట్ చేశారంటే, తేజ రోహిణి కలిసి పృథ్వీని తీద్దామని డిసైడ్ అయ్యారు.
ఎందుకంటే పృథ్వీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, మిగతా వాళ్ళని మనం జూజీబీగా తేజ రోహిణి కలిస్తే ఈజీగా విష్ణుని పడేయచ్చు, యష్మిని పడేయచ్చు, పెద్ద మ్యాటర్ కదా. అప్పుడు రోహిణి తేజ ఇద్దరిలో ఒకళ్ళు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళిద్దరు పాయింట్స్, వాళ్ళిద్దరు లీడ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు తేజ యష్మిని తీస్తుంటే, యష్మిని తోయాలని చూస్తుంటే యష్మి ఏమంది డైలాగు అక్కడ మోటివేట్ చేసింది యష్మి. యష్మి ఆటో గేమ్ సూపర్ గా ఆడింది, సూపర్ గా ఆడింది ఆటో గేమ్ లో, మంచి లాజిక్స్ పట్టింది. నువ్వు పాయింట్లు ఎక్కువ ఉన్నావు కదా తీయాలి అంది తేజని. నీ టార్గెట్ ఎవడు, నీ పాయింట్లు ఎక్కువ ఉన్నాడు తీయాలి, నన్ను తీస్తే ఏమొచ్చింది నీకు, తొక్క 20 పాయింట్లతో ఉన్నా నేను పోతా, నువ్వు పాయింట్లు ఎక్కువ ఉన్నావు టార్గెట్ చేసుకోండి. సో అప్పుడు వాళ్ళు పృథ్వీకి వెళ్ళారు, రోహిణి గాని పృథ్వీ గాని వెళ్ళారు. బట్ రోహిణి తేజ, రోహిణి తేజ పృథ్వీకి వెళ్ళారు యష్మి డైలాగ్ అనేసరికి. సో అందుకని యష్మి థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది ఆటో దాంట్లో. ఫస్ట్ తేజని అయితే పడేశారు, తేజని తోసారు. ఎప్పుడైతే రోహిణి పృథ్వీని అటాక్ చేసి తోద్దాం అనుకుందో దెన్ అప్పుడు ఇది చేశారు. బట్ కేర్ఫుల్ గానే హ్యాండిల్ చేశాడు. యాక్చువల్గా మెడ దగ్గర అక్కడ అన్నారు కానీ బట్ పృథ్వీ కేర్ఫుల్ గానే హ్యాండిల్ చేసి నీట్ గా దింపాడు లిఫ్టింగ్. సో ఎక్కడ గొడవ అయింది, వాట్ ఎవర్ యష్మి అవుట్ అయిపోయిన తర్వాత యష్మి ఊరికే ఉండదుగా, ఇప్పుడు ఆడు చూద్దాం, ఇప్పుడు నువ్వు దమ్ముంటే విష్ణు ప్రియని కూడా తోసి పాయింట్లు పట్టుకో, అప్పుడు నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటా అంటే నువ్వు వెళ్ళిపోయి అవుట్ అయిపోయిన తర్వాత 100 మాట్లాడుకన్నాడు, ఎమోషనల్ గా మాట్లాడుకన్నాడు. నేను బరాబర్ మాట్లాడతా, ఎందుకంటే పృథ్వీ మాట ఇచ్చిండంట ఏమని, ఆ బేస్మెంట్ ఉంది కదా తాడు పట్టుకుని బేస్మెంట్ ఎక్కినప్పుడు యష్మి చోటు ఇచ్చింది ఆ బేస్మెంట్ మీద తోయకుండా. అప్పుడు రోహిణి ఓ డైలాగ్ అంది, నువ్వు ఇండివిజువల్ గా ఆడు తోసే అంది, కానీ తోయకుండా అక్కడ బేస్మెంట్ మీద ఇచ్చినప్పుడు ఇప్పుడు పృథ్వీ ఆటోలోంచి ఏమంటాడు, నాకు కూడా తోసే ఆపర్చునిటీ ఉంది నిన్ను, కానీ నేను తోయలేదు అన్నాడు. అసలు నువ్వు ముందు వస్తే కదా తోయడానికి, నువ్వు రాకుండానే ఇట్లా కాలుతో అడ్డు పెట్టాను ఇంకో రాలేవు కదా. అసలు బేస్మెంట్ మీద ప్లేస్ ఇట్లా వైడ్ గా ఉన్నా రాలేవు కదా. సింపుల్ లాజిక్. నువ్వు రానిచ్చావు కాబట్టి నీకు ఆ ఛాన్స్ వచ్చింది, తోసే ఛాన్స్ నీకు కూడా వచ్చింది కాదనట్ల. కానీ ఆ టైంలో పృథ్వీ ఒక మాట ఇచ్చాడంట, నేను ఏదైనా ఉంటే నీకు సపోర్ట్ చేస్తా, ఆ గ్రాటిట్యూడ్ వాట్ ఎవర్ సపోర్ట్ అంటే అదేలే గ్రాటిట్యూడ్ చూపిస్తా, ఎందుకు ఇక్కడ నాకు బేస్మెంట్ ఇచ్చావు, బట్ ఆ గ్రాటిట్యూడ్ ఏది అని అడిగింది. ఇక్కడ విష్ణుప్రియ యష్మి ఇద్దరు లిస్ట్ లోనే ఉన్నారు. వాట్ ఎవర్ నువ్వు ఒక 40 పాయింట్లు ఇచ్చింటే మేబీ నేను ముందుకెళ్తానేమో, ఆ తర్వాత టాస్క్ లో నేను బాగా ఆడతానేమో, పర్ఫామ్ చేస్తానేమో. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. సో ఇక్కడ పృథ్వీను యష్మి కొట్టుకుండండి అంటే దమ్ముంటే ఆడు, ఏదైనా సరే విష్ణుప్రియ తోసి ఆడంటే వాళ్ళిద్దరు ఎందుకు ఆడతారా హే అలాగా, వాళ్ళు ఆడరు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుని దిగిపో విష్ణు మా తెలుసులే, విష్ణు ప్రియారిటీయే పృథ్వీ అంది కదా. ఇక్కడ రప్చర్ అయింది, నేను అలా ఆడతానని ఎందుకు అనుకుంటున్నావు రోహిణి అని ఇలా మాట్లాడుతూ డైలాగ్ లేచింది. సో అలాగే ఆడతావు మాకు తెలియదా, ఫస్ట్ నుంచి నీ ప్రయారిటీ అదే కదా, మేము టాస్క్ లో అలాగ ఆడం అది ఇది అని ఏదో కవరప్ చేసుకోవాలని చూసింది విష్ణుప్రియ. మాటకి మాట పెరిగింది, క్యారెక్టర్ వరకు పోయింది. క్యారెక్టర్ వరకు వెళ్తే అక్కడ వాష్రూమ్ వరకు వెళ్ళిన రోహిణి ట్రిగ్గర్ అయిపోయి వచ్చి క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడక అసలు. సో ఫస్ట్ నువ్వు అసలు ఇన్ని వారాలు ఎందుకున్నావు, నువ్వు ముందు నిఖిల్కి ట్రై చేసినావు, వర్కౌట్ అవ్వలేదని పృథ్వీకి ట్రై చేసినావు, ఈ మాట నువ్వే చెప్పావు నేను చెప్పలే అంది. అసలు దాంతో ఫీజులు అప్ అయిపోయినాయి అందరికి. సో వాట్ ఎవర్ నిఖిల్ కూడా వెంటనే వాష్రూమ్ నుంచి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, మళ్ళీ ఉన్నోళ్ళతోనే చచ్చిపోతున్నా, వెళ్ళిపోయిన సీత, సోనియా, ఇందులో ఉన్న యష్మి, ఇప్పుడు విష్ణు, నా మళ్ళా నాకెందుకు వచ్చిందిరా భగవంతుడా, నాకేందుకు ఇన్ని కష్టాలు అన్నట్టు ఫేస్ పెట్టాడు. అసలు ఆ ఎక్స్ప్రెషన్ లో 100 ఎత్తుకొచ్చా, నాకు భలే నవ్వొచ్చింది అది చూడగానే, నిఖిల్ ఫేస్ చూడగానే మళ్ళీ ఇదో కొత్త ఎలిగేషన్ అనిపించింది. అంటే పెట్టింది ఆ మాటకి ఇంకా ఏమవ్వాలో ఫెయింట్ అయిపోయింది విష్ణుప్రియ. ఏమనాలో తెలియక నువ్వు ఓడిపోతే ఇలాంటి మాటలు మాట్లాడతావా, అమ్మాయి మీద ఇలాగా బ్లేమ్ చేసేస్తావా అని చెప్పేసి మాట్లాడి నువ్వు జీరో, అసలే నువ్వు గేమ్ ఎక్కడ ఆడావంటే నువ్వు గేమ్ ఎక్కడ ఆడావు, నేను జీరో కాదు నువ్వే జీరో అని. సో నీలో ఫైర్ లేదు, అసలు నువ్వు ఈ పర్సనాలిటీతో ఆడటమే అన్నట్టు ఇండైరెక్ట్ గా, అంటే ఈ డైలాగ్ అనలేదు, ఇండైరెక్ట్ గా అమ్మాయి నువ్వు గేమ్ ఆడటమే కష్టం లే అని అనేసరికి ఇంకా బాగా ట్రిగ్గర్ అయిపోయింది, బాగా బాధపడుతుంది. బెడ్రూమ్ లోకి వెళ్ళి కూర్చుంది, పక్కన నిఖిల్ ఉన్నాడు, ఏదో ఇది అవుతుంది. సో వాట్ ఎవర్ ఆటోలోంచి పృథ్వీ ఇంక యష్మి టార్చర్ చేసేస్తుంది పక్క నుంచి, ఎందుకైనా మంచి తోసెత్తేనే బెస్ట్ ఏమో, షేక్ హ్యాండ్ ఇచ్చుకుని దిగే బదులని
విష్ణుప్రియని తోసేసాడు. అది కూడా చాలా ఫన్నీగా వాళ్ళు కుస్తీలు పట్టుకున్నారు. వాళ్ళు 15 రోజులు దుబాయ్, 15 రోజులు గోవా ప్లాన్ చేసుకున్నట్టుగా ఇది కూడా ప్లాన్ చేసుకున్నారు ఆటో. సో వాట్ ఎవర్ వాళ్ళిద్దరు గేమ్ వాళ్ళిద్దరిది, మనం కామెంట్ చేయంగానే. బట్ విష్ణుప్రియని సెకండ్ పొజిషన్ లో పెట్టాడు పృథ్వీ. ఇక్కడ విష్ణుప్రియకి కొన్ని పాయింట్స్ వచ్చి ముందుకు వచ్చింది. సో తేజ అండ్ ఇంకా రోహిణి అసలు ఇందులో లేరు, రేస్ లో రోహిణి లేదు పాపం. సో విష్ణుప్రియ ముందుకు వస్తుంది, అలాగే తేజ ముందుకు వచ్చాడు. నెక్స్ట్ టాస్క్ లోనే వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి 100%. వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. సో వాటర్ టాస్క్ వచ్చింది, వాటర్ గ్లాస్ టాస్క్. అదేంటంటే ఆ తెడ్డు పట్టుకోవాలా, తెడ్డుని అలా హడ్డిల్స్ దాటించి గ్లాసుల్లోంచి పోయాలి. బేస్మెంట్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, అది బ్యాలెన్స్ చేయడం. మామూలుగా అయితే అందరు నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. ఈ టాస్క్ లో ఏమైందంటే ఫస్ట్ తేజని మనం అప్రిషియేట్ చేయాలి, రోహిణిని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఎక్కువ గ్లాసులు తెచ్చుకున్నారు, ఎక్కువ. తేజ అయితే ఒక 7 గ్లాసులు తెచ్చుకున్నాడు. బాబా అది డిస్టర్బ్ చేసింది, అది మాట్లాడదాం మనం. అదే మెయిన్ పాయింట్ అసలు. రోహిణి ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ గ్లాసులు తెచ్చుకుని ముందర వచ్చేసింది. ముందర రావడం వల్ల అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ముందర దాటిస్తుంటే నీ వెనకే ఒకటి రావాలి తప్ప నిన్ను ఓవర్టేక్ చేయడానికి లేదు అక్కడ. సో ఎప్పుడు చూసినా రోహిణిది ముందే ఉంది కాబట్టి రోహిణిది టబ్ ఎక్కువ నిండిపోయింది. సో మిగతా వాళ్ళు అన్ని గ్లాసులు తేలైపోయారు. ఈమె లెఫ్ట్ హ్యాండ్ బాగా గుంజేసింది. యష్మిదంట ఏదో వాష్రూమ్ లోకి వెళ్ళింది, ఏడ్చింది, నేను ఆసక్తిరాలని అయిపోయింది. వాట్ ఎవర్, మా అమ్మాయి మాక్సిమం ఆడింది అనుకుందాం, మాక్సిమం ఆడింది అనుకుందాం. ఎందుకంటే ఈ హ్యాండ్ లెగట్లేదు, అంటే ఎప్పటి నుంచో ఈ హ్యాండ్ తో తీలేపోయాను నేను, దాటించలేకపోయాను అంది. అందుకని ఇన్నే పోసింది, ఎవరిని డిస్టర్బ్ చేయలే. ఎక్కడా కూడా అన్ఫేర్ గేమ్ ఆడలే విష్ణుప్రియ లాగా. ఇక్కడ అన్ఫేర్ గేమ్ ఆడింది విష్ణుప్రియ. అక్కడ పృథ్వీది ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది రోహిణికి. ఈమె విష్ణుప్రియది పృథ్వీకి ఈక్వల్ గా ఉంది, తేజకి ఈక్వల్ గా. తేజ వెళ్తున్నాడు, తేజ పోస్తే ఖచ్చితంగా పృథ్వీని దాటేస్తాడు. ఈమెనే ఆల్రెడీ దాటి ఉన్నాడు, విష్ణుప్రియ కంటే ఎక్కువే ఉన్నాడు తేజ. మరి విష్ణుప్రియ ఎందుకు డిస్టర్బ్ చేసింది, ఎవరి కోసం చేసావు అని అడిగాడు తేజ. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం నీకేందమ్మా, నీకంటే నేను ఎక్కువే కదా ఉన్నా, లాస్ట్ గ్లాస్లే కదా, నీకేంది అంటే నువ్వు లీడ్కి వెళ్ళిపోతావు, నువ్వు లీడ్కి వెళ్ళిపోతావు అంటే పృథ్వీ కంటే లీడ్కి వెళ్ళిపోతావు కదా. అక్కడ పృథ్వీ యాక్చువల్ గా చేయి పెట్టాడు, మీరు అబ్జర్వ్ చేశారు లేదో. తేజ ఇలా తీస్తుంటే 7 గ్లాసులు ఉన్నాయి, బేస్మెంట్ మీద 7 గ్లాసులు ఉన్నాయి. ఇలా తీస్తుంటే పృథ్వీ చేయి పెట్టాడు, ఒక గ్లాస్ తీయడానికి తీసి నేను ముట్టుకోవాలా అనే లోపు ఆమె తెడ్డుతో కొట్టేసింది విష్ణుప్రియ వెనక నుంచి. తేజకి కాలింది. నువ్వు ఎలాగైనా గేమ్ ఆడచ్చు, ఎలా ఆడావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అందరు చూస్తారు, చాలా గొడవ అయింది లైవ్ లో, మీకు ఇంతే వేసాడు లైవ్ లో, ఆడియన్స్ అందరు చూస్తారు నీ గేమ్, నువ్వు ఎంత అన్ఫేర్ ఆడావు ఇవన్నీ మాట్లాడాడు. మాట్లాడి నాకు అనిపించింది నేను చేశాను తేజ, నాకు అనిపించింది నేను చేయకూడదా అంట. నేను దూరం నుంచి చూడలే, నువ్వు నాకంటే తక్కువ ఉన్నావు అనుకున్నా, నేను నువ్వు పోసేస్తావు అనుకున్నా, 3.53 నేను చూడలేకపోయినా అంత అంటుంది. నా బట్టి బుర్రకు అంత అర్థం కాలేదు అంది, ఈ డైలాగ్ అంది. నాకు అసలు అర్థం కాలేదు, నీకు అర్థం కాకపోతే నీ కన్ఫ్యూజన్ తో నా గేమ్ పాడు చేస్తావా అని అడిగాడు. నీకు అర్థం కాలేదు సరే ఓకే, బట్ నీ కన్ఫ్యూజన్ తో నా గేమ్ ఎందుకు పాడు చేసేస్తున్నావు అన్నెసరిగా. నేను పోస్తుంటే మేబీ నేను పృథ్వీ కంటే ఎక్కువ వెళ్ళేవాడిని, రోహిణితో సమానంగా ఉండేవాడిని, రోహిణి ఫస్ట్ ఉన్నా నేను సెకండ్ ఉండేవాడిని. అది నిజం. 7 గ్లాసులు వాటర్ పోస్తే చాలా లెవెల్ అనేది పెరుగుతుంది, ఆల్మోస్ట్ మీకు 1.5 పెరుగుతుంది. 3.5 లో ఉన్నాడు, 5 అయ్యేవాడు, 4 లో ఉన్నాడు పృథ్వీ అనుకుందాం. అంటే అంత హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేది, ఎందుకంటే ఇంకా గ్లాసులు లేవు, తీయద్దని సంచాలకు చెప్పిండు. ఆ గ్లాసులు తీసుకొచ్చా, ఆడేసిన గ్లాసులు తెచ్చుకోవచ్చా నీళ్ళు అన్నాడు, నో అన్నాడు సంచాల. అక్కడతో అయిపోయింది. ఈ 7 గ్లాసులు పోసేటప్పుడు యష్మి దగ్గర కూడా 3 గ్లాసులు ఉన్నాయి. ఇంక ఇక్కడ డిస్టర్బ్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం, మళ్ళా యష్మిని ఎందుకు చేయలేదని నన్ను ఎవరైనా అడుగుతారు అనుకుని వెళ్ళి విష్ణుప్రియ యష్మిది కూడా చేసేసింది. అసలు యష్మి రేసులోనే లేదు పాపం, ఏదో పోసుకున్నా కాస్త ఏదో ఇంత నిండేదేమో, డిస్టర్బ్ చేసేసింది. ఈ యష్మికి చిరాకు వచ్చింది, నన్ను ఆడనివ్వలేదని వెళ్ళి ఏడ్చింది, అది వేరే. అయితే ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇంత సీనారియో కూడా విష్ణుప్రియ కన్నింగ్ నేచర్. నాకు పృథ్వీ టాప్ ప్రయారిటీ అని ఆల్మోస్ట్ చెప్తుంది 100%. ఓకే సపోర్ట్ చేసుకో, కాదని ఎవరు అనరు, హ్యాపీగా సపోర్ట్ చేసుకుని. ఆటో గేమ్ ఎలా ఆడారు, ఆడండి, వాళ్ళు ఏం తప్పు పట్టలే, షేక్ హ్యాండ్ ఇచ్చుకుని దిగేమంది అంతే కదా. నిన్నేమి
పోరాడు తోసే అనలేదు కదా. మీ గేమ్ ఏంటనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళిద్దరు ఆడుతున్నారని. సో ఇక్కడ తేజ వెళ్తుంటే నువ్వు డిస్టర్బ్ చేసావు అంటే పృథ్వీ కోసం చేసావు. అవును, నీ కోసం నువ్వు గేమ్ ఆడుంటే అప్రిషియేట్. యాంకర్ రవి స్టేజ్ మీద చెప్పింది ఇదే కదా, నీ కోసం నువ్వు గేమ్ ఆడమ్మా, పక్కన వాళ్ళ కోసం ఆడితే నీకు ఓటేయరా అన్నాడు. ఎంతమంది చెప్పినా వినే పొజిషన్ లో లేనే లేదు. నిన్న తేజ దగ్గరికి వెళ్ళింది. తేజ కూడా ఎట్ట ఆడతావు అనేది ఇంపార్టెంట్. అంటే రూల్ బుక్ లో రాసుంది తేజ డిస్టర్బ్ చేసుకోవచ్చని ఉంది కాబట్టి చేశాను. మరి అలా చేసేటట్టయితే ముందు నుంచి చేస్తుంటే మేము కూడా చేసేటోళ్ళం కదా, మొత్తం గేమ్ అయిపోయేది కదా అన్నాడు తేజ. ఈ డైలాగ్ అన్నాడు. వాళ్ళిద్దరికి చాలా ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు కూడా దీని మీద డిస్కషన్ వచ్చినప్పుడు విష్ణుప్రియ క్లాస్ బీక్తోనే ఉన్నాడు తేజ. సో నువ్వు ఎలా అయినా ఆడచ్చు, ఎలా ఎంత జెన్యున్ గా ఆడేవు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ జెన్యున్ గా ఆడలా, ఆమెకు కుళ్ళొచ్చింది. ఎందుకు కుళ్ళొచ్చింది ఇది పాయింట్. ఇది ఎందుకు చెప్పా, రోహిణి టాప్ లో ఉంది టబ్ లో. అంతకు ముందు రోహిణిని తిట్టింది, నీలో ఫైర్ లేదంది, నువ్వు జీరో అంది, నువ్వు టాస్క్ ఆడలేవు అంది. రోహిణి ఉంది అక్కడ. ఇంకొక విషయం చెప్తున్నా రోహిణి గురించి. నేను ఎందుకు మనం సూపర్ అంటున్నాం రోహిణి గేమ్ అంటే, అంతకు ముందు మెగా చీఫ్ టాస్క్ అయినప్పుడు కూడా ఫస్ట్ అవినాష్ వెళ్తే సెకండ్ వెళ్ళింది రోహిణినే, థ్రెడ్స్ అన్ని ఇప్పేసి. అంటే నిఖిల్ కంటే స్పీడ్ గా ఆడింది గేమ్. మనం ఇక్కడే కూర్చొని డిస్కస్ చేసుకున్నాం, నిఖిల్ కంటే బాగా ఆడింది రోహిణి అని. ఆ టాస్క్ నిఖిల్కే అర్థం కాల, చిక్కుముళ్ళు ఇప్పలేకపోయిండు, టక 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 ఇప్ప ఆడింది. అంతకు ముందు గేమ్ కూడా బాగా ఆడింది, బ్యాడ్ లక్ ఓడిపోయింది. కానీ హరితేజతో గేమ్ ఆడి గెలిచింది ఎవరు? సో రోహిణి టాస్క్ ఆడలేదని ఎవ్వరు అనలేరు. ఫిజికల్ టాస్క్ లో మేబీ వీక్ గా ఉండొచ్చేమో, బల ప్రయోగంలో ఏమన్నా కానీ టాస్క్ ఆడటంలో స్పీడ్ గానే ఉంటది, బ్రెయిన్ తో ఆడుతుంది. ఇక్కడ కూడా బ్రెయిన్ తోనే ఆడాలి, అది తొనకుండా బ్రెయిన్ పని చేయాలి, బ్యాలెన్స్ పని చేయాలి, బాడీ మైండ్ సోల్ ఒక దగ్గర ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి. అంటే విష్ణుకి ఎప్పుడు పృథ్వీ దగ్గరనే ఉంటాడు. మస్తు చెప్పారు మీరు. కానీ విష్ణుకి ఎప్పుడు పృథ్వీ దగ్గరే ఉంటది కాబట్టి అదంతా పృథ్వీ గ్లాస్ వస్తుందా రావట్లేదా, పృథ్వీ టబ్ ఎంత నిండిందా అది చూసుకుంటే ఇది పోయింది. రెండు సార్లు పడిపోయిన గ్లాసులు మీరు అబ్జర్వ్ చేశారు లేదు, మళ్ళా పోయి మళ్ళా తెచ్చుకుంది. సో ఇక్కడ ఏంటంటే ఎందుకంటే రోహిణిది అప్ లో ఉంది కాబట్టి విష్ణుప్రియకి కుళ్ళొచ్చింది. అందుకని చెప్పి అక్కడ అన్ని డైలాగులు పేలిన తర్వాత, రోహిణి గెలిచిన తర్వాత, వాట్ ఎవర్ బ్యాలెన్స్ కుండ టాస్క్ అనేది జరిగిన తర్వాత, సో అమ్మాయి అంతగానో రెచ్చిపోయి అంత సంబరం చేసుకోవాల్సిన అవసరం ఏంటి, అంత భావోద్వేగానికి గురవ్వాల్సిన అవసరం ఏంటి, ఏడవలసిన అవసరం ఏంటి అని చాలా మందికి వస్తే డౌట్. ఇలా మాటలు అన్నారు కాబట్టి ఎక్కడైతే ఎవడైతే మాటలు అంటాడో అక్కడ మనం గెలిచి చూపెడితే అసలు ఆ కిక్ వేరేగా ఉంటది అనమాట. సో అది రోహిణి ఆనందం. సో అందుకని మనం శభాష్ అంటున్నాం, హీరో రోహిణి. ఓకే సార్.